జానీ మాస్టర్ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటండి? జానీ మాస్టర్ గురించి అయితే ఒకటే చెప్పాలనుకుంటున్నాం బ్రదర్. నిజంగా ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎప్పుడు ఏ రోజు కూడా ఇంతవరకు ఇంత ఆరోపణ అనేది కూడా రాలేదు. ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్ తగ్గట్టు అమ్మాయి తన కొరియోగ్రాఫర్ కావచ్చు, అలాంటిది వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి సాంగ్ ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్ లో. అలాంటిది వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి రూమర్స్ అనుకోవాలన్నా, లేకపోతే నిజంగానే జానీ మాస్టర్ అమ్మాయిని వాడుకొని అవకాశాలు ఇస్తానడా మరి ఏంటి అనేది మాత్రం ఇంతవరకు అయితే క్లియర్ తెలియదు. ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు జానీ మాస్టర్ అయితే నెగిటివ్ గా చూస్తారు, సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే అమ్మాయి మరి ఇన్ని రోజుల నుంచి అమ్మాయి కూడా మరి ఎందుకు బయటకు రాలేదు? మరి ఒకటైతే మనం కూడా ఆలోచించాలి. జానీ మాస్టర్ తప్పంటున్నాం ఓకే, మరి అమ్మాయి కూడా ఇన్ని రోజుల నుంచి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది అనేది మాత్రం క్లియర్ గా అయితే అర్థమైతలేదు. ఏదైనా మేబీ ఈ మధ్య కాలంలో జరిగిన సిచ్యువేషన్ల వల్ల గట్లా ఏమన్నా జరిగిందా అనేది మాత్రం ఏది అర్థమైతలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్రీట్ అయితే పెట్టారు, ఇలాంటి ఈవెంట్లకు అయితే మీరు రావద్దు జానీ మాస్టర్ గారు అనేది మాత్రం క్లియర్ కట్ గా అయితే చెప్పారు. మరి దానికి తగ్గట్టుగా ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది ఏందనేది మాత్రం తెలుసుకుందాం. నిజంగా ఏదైనా కానీ అమ్మాయికి అయితే కొద్దిగా అన్యాయం జరిగిందని మాత్రం అర్థమవుతుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏంటో అనేది చూడాలి. చాలా మంది కూడా డాన్సర్స్ కూడా